హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా పేరెంట్స్ నాకు కమెంట్స్ అండ్ మెసేజెస్ పెట్టారు. ఏంటంటే లైక్ మెయిన్గా వాళ్ళ కన్సర్న్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమీ లేదు. సో హౌ టు స్పెండ్ టైం విత్ యువర్ కిడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అండ్ ప్రజెంట్ అందరు ఫేస్ చేస్తున్నారు ఇది. సో ఇట్స్ షార్ట్గా మీకు నేను చెప్తాను, కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్, మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మీరు అలాగే వాళ్ళకి స్నాక్స్ అవన్నీ పెడతారు ఈవినింగ్. సో వాళ్ళ స్నాక్స్ తింటూ ఉండగా మీరు పక్కనే కూర్చొని మీరు అడగండి, కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఇవాళ స్కూల్ ఎలా జరిగింది, ఎలా అయింది, నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీతో కూర్చొని తిన్నారా, లంచ్ బ్రేక్లో ఎవరితో కూర్చున్నావు, సో వాట్ టైప్ ఆఫ్ జోక్స్ మీరు క్రాక్ చేశారు, ఇవన్నీ అడగండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. 1 minute, 2 minutes, 3 minutes అయినా పర్వాలేదు. ట్రై టు స్పెండ్ సమ్ గుడ్ టైం విత్ యువర్ కిడ్స్. సెకండ్ టిప్ ఏంటంటే, వీకెండ్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళండి. ఒక చిన్న టూర్ లాగా వైజాగ్ అయితే బీచ్కి తీసుకెళ్ళండి, కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. ఆ బీచ్లోనే కొన్ని గేమ్స్ ఆడండి వాళ్ళతో కూర్చొని. సో వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్మెంట్, ఒక క్లోజ్ బాండింగ్ ఫీల్ అవుతారు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీకెండ్ ఇంట్లో కూర్చొని వాళ్ళతో లూడో ఆడండి, కొన్ని ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఆడండి, చెస్ ఆడండి. ఫాదర్ అండ్ సన్ ఆర్ మా మదర్ అండ్ డాటర్ కలిసి చేస్తాడండి. సో దీనివల్ల ఏమవుతుందంటే బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీకు ఇట్లాంటి డౌట్స్ ఇంకా రావు. సో ఈ టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ని మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్లీజ్, పేరెంట్స్ చెప్తున్నాను, మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి. అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ కిడ్స్ ఫర్ సమ్ టైమ్. ఒక గంట, ఒక 2 గంటలు తర్వాత మీ మొబైల్ స్విచ్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్స్ రావచ్చు, ఏదైనా వచ్చు. So please follow these 3 tips, they're very important. Thank you, and please follow and subscribe my channel, Echoes of Simhadri.